పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణంలో ప్రభువు ప్రేమ గురించి మనకి బోధిస్తూ ఉన్నారు. ఒక కవి చెప్తూ ఉన్నారు, ప్రేమ అనగా తనను తాను కోల్పోయి తాను ప్రేమించేటువంటి వ్యక్తి యొక్క ఆశలు ఆశయ సాధనకై పనిచేయడమే నిజమైన ప్రేమ అని చెప్పి మరి ఈనాటి సువార్త పట్టణంలో మనం చూస్తూ ఉన్నాము. పేతురు గారు కూడా తన యొక్క వృత్తిని వదిలేసి తన యొక్క లక్ష్యాలను వదిలేసి మరి ప్రభు యొక్క లోక రక్షణ ప్రణాళికలో ఆయన పాలు పంచుకుంటూ ఉన్నారు. అవును ప్రభు, నేను మీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నాను, నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఆయన ప్రకటించినటువంటి ఆ యొక్క ప్రేమను బట్టి ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయనను గొప్ప అంతస్తునకు ప్రభు లేవనెత్తుతూ ఉన్నారు. శిష్యులందరికీ కూడా ఆయనను నాయకునిగా ఉంటూ ఉన్నారు. మరి అదేవిధంగా యావత్ తిరుసభకు కూడా ఆయనను ప్రథమునిగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెంతెకొస్తు పండుగ తర్వాత ప్రభు నామంలో మొదటి అద్భుతాన్ని చేసటానికి ఆయనను ఉపయోగించుకుంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కుంటివాడైనటువంటి ఒక బిచ్చగాడు అడుక్కుంటా ఉన్నప్పుడు ఆయనకు చెప్తా ఉన్నారు, నీకు నేను ఇవ్వడానికి లోక సంబంధమైనటువంటి సంపదలు గాని ఏమి విలువైన వస్తువులు గాని వెండి బంగారం ఏమీ లేవు, కానీ నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి ప్రభు యొక్క సాన్నిధ్యం నా దగ్గర ఉన్నది, ప్రభు యొక్క శక్తి నా దగ్గర ఉన్నది, మరి ప్రభు యొక్క నామంలో నీవు లేచి నడుము అనగానే ఆయన గంతులు వేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన ఎప్పుడైతే పేతురు గారు ఎప్పుడైతే ప్రభువును ప్రేమించారో, ప్రభు యొక్క ప్రణాళికను ప్రేమించారో, ప్రభు యొక్క ఆత్మల రక్షణకి ఆయన ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నారో అప్పుడే ఆయన జీవితంలో అద్భుత కార్యాలు ప్రారంభమయ్యాయి. ఆయన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఆయన చేయబడ్డాడు. మరి మనం చూసినట్లయితే ఇంకా జక్కయ్య అనేటువంటి సుంకరి జీవితంలో కూడా ఇదే జరిగింది. ఎప్పుడైతే ఆయన ప్రభువుని విశ్వసించి ఉన్నారో, ఎప్పుడైతే మారు మనసు పొంది ఉన్నారో, తన తప్పును తాను ఎప్పుడైతే తెలుసుకుని ఉన్నారో అప్పుడు ప్రభు ఆయన ఇంటిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ప్రవేశించడమే కాకుండా ఆ ఇంటిని ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క ఇల్లు అనేది ఒకప్పుడు పాపానికి గుర్తుగా ఉంటూ ఉన్నది, ఒకప్పుడు శాపానికి గుర్తుగా ఉంటూ ఉన్నది, ఒకప్పుడు అన్యాయానికి గుర్తుగా ఉంటూ ఉన్నది. కానీ ఇప్పుడు యేసయ్య ప్రవేశము తర్వాత ఆ ఇల్లు ఒక ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నది, ప్రభు యొక్క సాన్నిధ్యానికి గుర్తుగా ఉంటూ ఉన్నది. మరి మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనము ప్రభు చిత్తానుసారంగా జీవించాలని ఆశపడతామో అప్పుడు మన జీవితంలో కూడా నూతనమైనటువంటి ప్రభు ఆశీర్వాదాలను, సమృద్ధి కలిగినటువంటి ప్రభు ఆశీర్వాదాలను మనము కూడా చవి చూడగలము. ప్రభు ఆశీర్వాదాలకు మనము కూడా సాక్ష్యాన్ని ఇవ్వగలము. మరి అలాంటి గొప్ప జీవితాన్ని మనందరికి కూడా ప్రసాదించాలని ప్రభువుని వేడుకుందాం. ప్రభు మనందరినీ దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.